హాయ్ అండి, వెల్కమ్ టు రఘు పొంగనూరు డైరీ ఫామ్. ఈరోజైతే మన ఫామ్ నుండి ఒక 5 ఆవులు సేల్స్కి అయితే పెట్టడం జరిగిందండి. చాలా సుపీరియర్ క్వాలిటీ, జెన్యూన్గా ఉన్న ఆవులు, హెల్తీ ఆవులు. మన అనిమల్ డైరెక్టర్ గారు వచ్చి ప్రతి ఆవు చెక్ చేసి గుడ్ కండిషన్లో ఉన్నాయండి, ఎవరికైనా మనం ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదన్న తర్వాత మనం ఇక్కడ నుండి సేల్స్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఇది 2 పళ్ళ మీద ఉంది. ఇది వచ్చేసరికి రీసెంట్గా కన్జ్యూమ్ అయిందండి. మన బుల్కే కట్టింది, మన ఈ బుల్కే కట్టించాము. ఇది వచ్చేసరికి 2.5 feet హైట్. తోక అండర్ కింద కూర్చో ఉంటుందండి. ఆ మొండెం తోక కింద గోరు దాకా ఉంటుంది. చాలా సుపీరియర్గా ఉంటుంది ఆవు. కొద్దిగా వాటర్ వాష్ చేయలేదు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆడి ప్రెగ్నెన్సీతో ఉంది, ఇంకా పళ్ళు వెళ్ళలేదు. ఇది 4 నెలలు చూడిగా ఉందండి. ఇది ఆవుతే చాలా జెన్యూన్గా, చాలా సుపీరియర్గా ఉంటుంది. ఆవు చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, పెద్ద గంగడోలు వేసుకొని చాలా అందంగా ఉంటుంది. 29 అంగుళాల హైట్, సుపీరియర్గా ఉంటుంది. ఇది కూడా ఈ మీనేచర్ అంటున్నారు కదా, సేమ్ అదే సైజులో. ఇది 29 ఇంచెస్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి 18 నెలలు వయసు. ఇంకా రెడీగా అయితే ఇంకా 2-3 మంత్లు ఎదుకొస్తుందండి, కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇంకా ఆవు వచ్చేసరికి 8 month ప్రెగ్నెన్సీ అండి. సెకండ్ టైం ప్రెగ్నెన్సీతో ఉంది. అది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, సుపీరియర్ క్వాలిటీలో ఉంటుందండి ఆవు అయితే. ఎందుకంటే ఇవన్నీ వాటర్ వాష్ చేయలేదు, మనకు సరిగా ఆనవు. కానీ బ్లడ్ లైన్లో అయితే సూపర్ బ్లడ్ లైన్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆవు లెంత్, గంగడోలు, ఫేస్ అపియరెన్స్ సూపర్గా ఉంటుంది. ఇది పిలిస్తే వచ్చేస్తుందండి. రమ్మా. ఫేస్ అపియరెన్స్ అయితే హైలైట్గా ఉంటుందండి ఆవు అయితే. గంగడోలు, హంపు, లెంత్ జెన్యూన్గా సూపర్గా ఉంటుంది. మన ఫామ్ నుండి అయితే ఒక 4 ఆవులు ఉన్నాయండి సేల్స్కి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఆవులు రైతులందరికీ మంచి గుడ్ కండిషన్లో అనేవి, దళాల దగ్గర మోసపోకుండా ఉండాలని మన ఫామ్ ఇక్కడ పొంగనూరు టౌన్లోనే మనం మెయింటైన్ చేస్తున్నామండి. చాలామంది దళారుల దగ్గర మోసపోతుంటారు. నార్మల్ ఆవులు, డిజీజ్ ఉన్న ఆవులు, ఒక 30-40 వేలు కూడా విలువ చేయని ఆవులు కూడా ₹1,00,000 పెట్టి అమ్మేస్తుంటారు. అలా కాకుండా మన ఫామ్లో జెన్యూన్గా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ ఎనిమల్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఎక్స్చేంజ్ కూడా చేయిస్తామండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రైతు మన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనతో కన్సల్ట్ కావచ్చండి.